హలో జూబ్లీ హిల్స్ పీపుల్, దిస్ ఇస్ ఫర్ యూ. జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ సిపి సజ్జనర్ కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 11వ తారీఖు జరగబోతుంది. అదేవిధంగా 14వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ కౌంటింగ్ రోజుల ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ఆంక్షలు అనేవి విధించడం జరుగుతుంది. అవి ఏంటి అనంటే, జూబ్లీ హిల్స్ పరిధిలో 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ డే 11వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు, అదేవిధంగా కౌంటింగ్ రోజు 14వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి, మరుసటి రోజు 15వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అయితే కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అవేంటి అనంటే, జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, మద్యం షాపులు, క్లబ్బులు అన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరైనా 5 లేదా 5 కంటే ఎక్కువ మంది గ్రూపులుగా ఉంటే అక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. కాబట్టి 144 సెక్షన్ కింద వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది, కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకే వీటిని ఉల్లంఘించకూడదు. మరి దీంతో పాటుగా ఆ రోజున పోలింగ్ కేంద్రాల పరిధిలో కానీ, కౌంటింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల పరిధిలో కానీ అనౌన్స్మెంట్స్ అనేవి జరగడానికి వీల్లేదు. బాణాసంచా కాల్చడానికి అనుమతులు లేవు. మైక్లు పెట్టి అనౌన్స్ చేయడాలు ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి వాటిని ఉల్లంఘించడం జరిగితే 144 సెక్షన్ కింద వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని అలర్ట్ గా ఉండాలి. బీ కాన్షియస్ జూబ్లీ హిల్స్ పీపుల్.